కార్తీక పురాణము 12వ రోజు పారాయణము. చతుర్వింశాధ్యాయము. అత్రి మహాముని ఇలా చెప్తున్నాడు: అగస్త్య, కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు. ఆ ఒక్క పర్వతిథి వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసినా, అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది. విష్ణువు పట్ల, ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది. సూర్య చంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది, ఏకాదశి కంటే 100 రెట్లు మహిమాన్వితమైనది అయిన ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా, పాపం చేసినా అది 1,000,000 రెట్లుగా పరిణమిస్తుంది. అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసినా, 1,000,000 మందికి అన్నదానం చేసిన పుణ్యము, ఒక్క మెతుకు దొంగలించినా 1,000,000 మెతుకులు దొంగిలించిన పాపము కలుగుతుంది. ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలే గాని ద్వాదశిని దాటిన తరువాత పారణం పనికిరాదు. పుణ్యాన్ని కోరే వారెవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చును గాని ద్వాదశి పారణను మాత్రం విసర్జించకూడదు. ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారణ చెయ్యాలి. తద్వారా కలిగే శ్రేయస్సుని శేషసాయి చెప్పాలే గాని శేషుడు కూడా చెప్పలేడు. ఇందుకు అంబరీషుని కదే ఉదాహరణ. అంబరీషోపాఖ్యానము. ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు, పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఒకానొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పారణ చెయ్యాలనుకున్నాడు. అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యంలో తనకు కూడా భోజనమును పెట్టవలసిందిగా కోరాడు. అంబరీషుడు ఆయన్ను ద్వాదశి పాలనకు ఆహ్వానించాడు. తక్షణమే దుర్వాసుడు స్నానాధ్యనుష్ఠానార్థం నదికి వెళ్లాడు. అలా వెళ్లిన ఋషి ఎంతసేపటికి మళ్లీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృత పడ్డాడు. ఆ రోజున ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి. కాలాత్రికమణం కూడా కాకుండా పారణ చేసి తీరాల్సింది. అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థ ధర్మం, దానిని వదల్లేడు. ద్వాదశి దాటకుండా పారణ చేయడం ఆ వ్రతస్థ ధర్మం, దీనిని వదులుకోకూడదు. అదీకాక ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించినవాడు విష్ణు భక్తిని విసర్జించినవాడు అవుతారు. ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పారణ చెయ్యకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది. అంతేకాదు, ఒక్క ద్వాదశి పారణాతి క్రమణ వల్ల ఆనాటి వ్రతఫలంతో పాటుగానే అతఃపూర్వం చేసిన 12 ద్వాదశి పారణల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది. జన్మ జన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశ్యతి క్రమణము వలన విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది. అందువల్లే ప్రాణావసానమైనా సరే ద్వాదశి పారణ చేయడమే కర్తవ్యం. తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగునుగాక. దుర్వాసాగమన అనంతరం కన్నా ద్వాదశి తిరోగమనాత్పూర్వమే పారణ చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాథుడే కరతీరుస్తాడు. ఇలా తన మనసులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్ధనుడైన ఆ అంబరీషుడు ద్వాదశి పారణార్థం తన్ను పరివేష్టించి ఉన్న వేద విధులకు తన ధర్మ సందేహాన్ని తెలియచేశాడు. అంబరీషుని మనోవ్యధ గురించి చెప్తున్నారు. అంబరీషుని సమస్యను విన్న వేద స్వరూపులైన ఆ విప్రులు క్షణాల మీద శృతి, స్మృతి, శాస్త్ర, పురాణాదులన్నిటినీ మననం చేసుకొని, మహారాజా, సర్వేశ్వరుడైన సమస్త జీవులయందైన జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు. ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింప చేయబడడం వలనే జీవులకు ఆకలి కలుగుతోంది. దానిని తాపమే క్షుత్పిపాస బాధగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింపజేయడమే జీవలక్షణం. జీవులచే స్వీకరించబడే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే పూజిస్తున్నాడు. జీవులందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే తన ఇంటికి వచ్చిన వాడు శూద్రుడైనా చండాలుడైనా సరే ఆ అతిథిని వదిలి గృహస్థ భోజనం చెయ్యకూడదు. అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతన్ని విసర్జించడం అధమాధమమని వేరే చెప్పనక్కర్లేదు కదా. పైగా తననే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుని కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణ అవమానమే అవుతుంది. భూవరా, భూసర అవమానం వలన ఆయుష్షు, ఐశ్వర్యం, కీర్తి, ధర్మం నశించిపోతాయి.
మనస్సంకల్పాలు సైతం తిరోహితాలైపోతాయి. బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడుగా చెప్పబడి ఉండడం వలన బ్రాహ్మణ అవమానం సర్వదేవతలను అవమానించడంతో సమానమవుతుంది. జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతా తుల్యుడై ఉండగా కేవలం జన్మ వలనే కాక జ్ఞానం వలన తపో మహిమ వలన శుద్ధ రుద్ర స్వరూపుడుగా కీర్తించబడే దుర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందే పారాయణం చేయడం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు. కోపిష్టి అయిన ఆ ఋషి శపిస్తాడనే భయాన్ని ప్రక్కకు పెట్టి చూసినా బ్రాహ్మణాతిథి కంటే ముందుగా భుజించటం కీర్తికర్తమైనది మాత్రం కాదు. ధరణిపాల ద్వాదశీ పారణ పరిత్యాగం వలన తత్పూర్వ దినమైన ఏకాదశి పవాసానానికి భంగం కలుగుతుంది. ఆ ఏకాదశి వ్రతభంగానికి ప్రాయశ్చిత్తం అనేదే లేదు. ఇట్లు బ్రాహ్మణాతిథిని అతిక్రమించడం వలన కలిగే విప్ర పరాభవానికి కూడా విరుగుడు లేదు. రెండు సమతూకంలోనే ఉన్నాయి. చతుర్వింశోధ్యాయ సమాప్త 24వ అధ్యాయం సమాప్తము. పంచవింశాధ్యాయం విప్రుల ధర్మబోధ చేయడం. అంబరీష, పురాకర్మానుసారి అయి నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచి కంఠపార సజ్జువుల ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది. దుర్వాసుడు వచ్చే వరకు ఆగాలో లేదా ద్వాదశి గడియలు దాకకుండా పాలన చేయాలో ఏది నిశ్చయించి చెప్పడానికి మేము అసక్తులమైపోతున్నాం. కాబట్టి ఆత్మబుద్ధి సుఖం చైవ అనే సూత్రం వలన భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచిన దానిని నువ్వాచరించు అన్నారు బ్రాహ్మణులు. ఆ మాటలు వినగానే అంబరీషుడు, ఓ బ్రాహ్మణులారా, బ్రాహ్మణ శాపం కన్నా విష్ణు భక్తిని విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను అని అనుకోగానే పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము జగదేక భీకరము అయిన సుదర్శన చక్రము రివ్వున దుర్వాసుని వంకగా కదిలింది. అచేతనాలైన పూజిత సంజ్ఞలలో నుంచి జడమైన విష్ణు చక్రం దివ్యకాంతి ప్రభాశోభితమై తన వంకగా కదిలి రావడాన్ని చూడగానే దుర్వాసుడు తుళ్లిపడ్డాడు. ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రమంతా గూఢా క్షణాల మీద పరిభ్రమించాడు. అయినా సుదర్శనం అతగాడివి తరుముతూనే ఉంది. బీతావహుడైన ఆ దుర్వాసుడు వశిష్ఠాది బ్రహ్మర్షులని ఇంద్రాది అష్టదిక్పాలకులని చిట్ట చివరికి శివ బ్రహ్మాలని కూడా శరణుగోరాడు. కాని అతని వెనకనే విహ్వల మహాగ్ని జ్వాలయుతంగా వస్తున్న విష్ణు చక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్ప విడిచి తెగించి ఎవ్వరూ అభయాన్ని ఇవ్వలేదు. పంచవింశోధ్యాయ సమాప్త 25వ అధ్యాయం సమాప్తము. షడ్వింశాధ్యాయము. ఈ విధంగా ప్రాణభీతుడైన దుర్వాసుడు సంభవిత లోకాలన్నీ సంచరించి చిట్ట చివరగా చక్రపాణి అయిన విష్ణులోకాన్ని చేరాడు. ఏ బ్రాహ్మణ ప్రియ, మాధవ, మధుసూదన, కోటి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికై వస్తూ ఉంది. బ్రాహ్మణ పాదముద్ర శోభాసిత మనోరస్కుడవైన నువ్వే నన్ను ఈ ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహరినే శరణు కోరాడు. విలాసంగా నవ్వాడు విష్ణువు. దుర్వాస, ప్రపంచానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు. కాని నువ్వు సద్బ్రాహ్మణుడువు, రుద్రాంశ సంభూతుడువు అయి ఉండి కూడా అంబరీషుణ్ణి అకారణముగా శపించావు. పాలనకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్లిన నువ్వు సకాలానికి చేరుకోలేదు. ఆలస్యంగా రాదలుచుకున్నవాడివి నీకోసం ఎదురు చూడకుండా ద్వాదశి గడియలు గతించిపోకుండా పాలన చేయడానికి హనుమతునైనా ఇయ్యలేదు. ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే గాని ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదయ్యా. అనాహారేపి యచ్చస్తం శుద్ధ్యర్థం పర్ధినాం సదా. నిషిద్ధాహారులకు కూడా జలపానము దోషము కాదని శాస్త్రాలు చెబుతూ ఉండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సొచ్చింది? హాత్రేయ, నువ్వంత కటుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగానే శాంతించమని వేడుకున్నాడే గాని కోపగించుకోలేదు కదా. అయినా సరే ముముక్షువైన అతగాడిని నువ్వు 10 దుర్భర జన్మలను పొందాలని శపించావు. నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో త్రిప్పివేయగలను. కాని బ్రాహ్మణ వాక్యము వట్టిపోయిందనే లోకాపవాదం నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని సవినీయంగా స్వీకరించిన వాడిని, నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్ణామి అన్నవాడిని నేనే కాని ఆ అంబరీషుడు మాత్రం కాదు. అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు. ఋషిప్రభు, నీ శాపం ప్రకారంగానే శ్రీకల్పాంతాన దుష్టుడైన శంఖాసురుణ్ణి సంహరించేందుకు శిష్యుడైన మనువు నుద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను.
దేవదానవులు క్షీరసాగరాన్ని మదించే వేళ మందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకు గాను కూర్మావతారుడు తాబేలుగానవుతాను. భూమిని ఉద్ధరించేందుకు హరిణ్యాక్షుణ్ణి చంపేందుకు వరాహుణ్ణి అవుతాను. హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం వికృతాననం గల నరసింహారూపావతారధారుణ్ణి అవుతాను. సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు గనుక బలి అనే వాడిని శిక్షించేందుకు వామనుడిని అవుతాను. త్రేతాయుగమున జమదగ్నికి కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణునైన దుర్మతులైన రాజులను దుల్లగొడతాను. రావణ సంహార్దమై ఆత్మజ్ఞాన శూన్యుడైన అంటే నేనే భగవంతుణ్ణి అనే దానిని మర్చిపోయిన మాయామానుష విగ్రహుడైన దశరథ రామునిగా మళ్ళీ అవతరిస్తాను. ద్వాపరంలో జ్ఞానిని బలవంతును అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజు అంటే బలరాముడుకు తమ్ముడిగా కృష్ణునిగా జన్మిస్తాడు. కలియుగ ఆరంభాన పాప మోహము కొరకు పాషాండ మత ప్రచారకుడినై బుద్ధుడనే పేరున పుడతాను. ఆ యుగాంతాన శత్రుఘాతకుడైన బ్రాహ్మణునిగా ప్రభావిస్తాను. దుర్వాస, నా ఈ దశావతారాలను, ఆయా అవతారాల్లోని లీలలను ఎవరు వినినా చదివినా తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలవుతాయి. ధర్మానాన విధావేదే విశ్రుతావర జన్మనా దేశకాల వయోవస్థ వర్ణాశ్రమ విభాగసః. దేశకాల వయో అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మము అనేక విధాలుగా వేదముచే ప్రవచింపబడి ఉంది. అటువంటి వివిధ ధర్మాలలోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి దాటకుండా పారాయణం అనేవి విశ్వజనీనంగా భావిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణమును చేసినందుకు గాను నువ్వు అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోర శాపమును ఇవ్వబోయావు. బ్రాహ్మణుడువైన నీ వ్యాఖ్యాన్ని సత్యము చేయడము, భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడము రెండు నా బాధ్యతలే కనుక పునఃశపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించారు. 24, 25, 26 అధ్యాయములు 12వ అనగా ద్వాదశి నాటి పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ.